దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, విప్రో వంటి ఐటీ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, హీరో మోటోకార్ప్స్, భారత్ ఎలక్ట్రానిక్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇండస్ అండ్ ఇండస్ బ్యాంక్ మొదలైనవి నష్టాల్లో సాగుతున్నాయి. అమెరికా వాణిజ్య యుద్ధ భయాలు వెంటాడటంతో దేశీ స్టాక్ సూచీలు వరుసగా నష్టాలనే చవిచూస్తున్నాయి. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు నిరుత్సాహపరుస్తున్న కార్పొరేట్ ఫలితాల మార్కెట్లపై మరింత ఒత్తిడి పెంచాయి. ఫలితంగా మంగళవారం స్టాక్ మార్కెట్లు నష్టాల్లో నడుస్తున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, విప్రో వంటి ఐటీ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, హీరో మోటోకార్ప్స్, భారత్ ఎలక్ట్రానిక్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇండస్ అండ్ బ్యాంక్ మొదలైన నష్టాల్లో కొనసాగుతున్నాయి. అమెరికా వాణిజ్య యుద్ధ భయాలు వెంటాడుతుండటంతో దేశీ స్టాక్ సూచీలు వరుసగా నష్టాలనే చవిచూస్తున్నాయి. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు నిరుత్సాహపరుస్తున్న కార్పొరేట్ ఫలితాల మార్కెట్లపై మరింత ఒత్తిడి పెంచాయి. ఫలితంగా మంగళవారం స్టాక్ మార్కెట్లు నష్టాల్లో నడుస్తున్నాయి. ఇక ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవిప్రసాద్ అందిస్తారు. రవిప్రసాద్. స్వప్న, గుడ్ మార్నింగ్. ఓవరాల్ గా స్టాక్ మార్కెట్ లో చూసుకుంటే అయితే నిన్నటి నుంచి కొనసాగుతున్న అనిశ్చితి అయితే కంటిన్యూ అవుతుందని చెప్పాలి. మార్నింగ్ 9:15 కి స్టార్ట్ అయిన మార్కెట్ అయితే గ్యాప్ డౌన్ తోనే స్టార్ట్ అయిపోయింది. సెన్సెక్స్ అయితే 100 పాయింట్ల డౌన్ తోనే స్టార్ట్ అయిన సెన్సెక్స్ అలాగానే కంటిన్యూగా పడిపోవడం జరుగుతుంది. ఒకనొక స్టేజ్ లో 600 పాయింట్లు అయితే స్టాక్ మార్కెట్ పడిపోయింది సెన్సెక్స్. అండ్ ప్రజెంట్ సెన్సెక్స్ వచ్చేసి 564 పాయింట్లు డౌన్ అయిపోయి 75,724 దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ నిఫ్టీ 50 వచ్చేసి 138 పాయింట్లు డౌన్ అయిపోయి 22,936 దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక 3 to 400 గ్యాప్ డౌన్ తోనే ట్రేడింగ్ అవుతుంది ప్రజెంట్. ఓవరాల్ గా చూస్తుంటే ప్రపంచ మార్కెట్లు కూడా అన్ని అనిశ్చితిగానే ఉన్నాయి. ఒకటే కారణం చెప్తున్నారు అందరూ కూడా, ఏంటంటే ట్రంప్ విధించిన ఒక టారిఫ్ ప్లాన్ల యొక్క ప్రభావం అయితే చాలా ఉందని చెప్తున్నారు. ప్రజెంట్ డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ వచ్చేసి 86 నుంచి 87 మధ్యలో ట్రేడ్ అవుతుంది. అండ్ ఓవరాల్ గా క్రూడ్ ఆయిల్ వచ్చేసి $76.75 దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ ఓన్స్ బంగారం వచ్చేసి 2,900 వద్ద ట్రేడ్ అవుతుంది. ఓవరాల్ గా మార్కెట్ లో అయితే ఇన్వెస్టర్లకు ఎలాంటి నమ్మకం అయితే కలిగించలేదు స్వప్న. మనం చూసుకుంటే నిన్న ఎఫ్ఐఐలు వచ్చేసి ఒక్కరోజే 4,486,000 కోట్ల సెల్లింగ్స్ చూపారు. ముఖ్యంగా కారణాలు మనము ఒక పాయింట్ వైజ్ విశ్లేషిస్తే, ఒకటి స్టీల్ అండ్ అల్యూమినియం పై ట్రంప్ వేసిన 25% టారిఫ్ ఏదైతే ఉందో అది కొనసాగించడము, అదే విధంగా వేరే దేశాలకు కూడా అలాంటి ట్యాక్స్ వేస్తామని అనౌన్స్ చేయడం అయితే ఇన్వెస్టర్లను అయితే భయాందోళనకు గురి చేసింది. దాంతో పాటు ఏం జరిగిందంటే ఎఫ్ఐఐ సెల్లింగ్స్ అండ్ మొత్తం స్టాక్ మార్కెట్లు పడిపోవడం వల్ల ఎఫ్ఐఐ సెల్లింగ్స్ అయితే బాగా జరిగాయి నిన్న. సో స్టాక్ మార్కెట్ అయితే పడిపోయింది. అదే కంటిన్యూ ఈ రోజు కూడా అవుతుందని చెప్పొచ్చు. అండ్ ఓవరాల్ గా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ చూసుకుంటే కూడా చాలా వాల్టైల్ కంప్లీట్ డౌన్ అయిపోయినాయి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ వల్ల ఒక 30% మార్కెట్ అయితే పడిపోయిందని చెప్పాలి. ఓవరాల్ గా మిడ్ అండ్ స్మాల్ క్యాప్లు ఇలా పడిపోవడం అనేది మంచి ఫండమెంటల్స్ కంపెనీలు కూడా పడిపోవడం అనేది కొంచెం స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లను అయితే భయాందోళనకు గురి చేసింది. దాని వల్ల ఫోర్స్ సెల్లింగ్ ప్రెజర్ అయితే స్టార్ట్ అయిపోయిందని చెప్పాలి స్వప్న. అండ్ ఓవరాల్ ఇంకా చూస్తుంటే గ్లోబల్ కంట్రీస్ కూడా ట్రంప్ వేసిన టారిఫ్ తోని ఇంకా వేరే దేశాలు కూడా పెంచుతారేమో, వేరే దేశాలకు కొత్త టారిఫ్లు వస్తాయేమో అనేసి ఒక భయాందోళన అయితే గ్లోబల్ మార్కెట్లు అయితే ఎఫెక్ట్ చూపాయి. దాంతో పాటు ఏషియన్ అండ్ యుఎస్ మార్కెట్లు స్వల్ప ఫ్లాట్ గా కొంచెం క్లోజ్ అయిపోయినా, ఏషియన్ మార్కెట్లు అయితే కొంచెం నష్టాలనే క్లోజ్ అయిపోయినాయి. అండ్ ఎఫ్ఐఐ సెల్లింగ్స్ అయితే భారీగా జరిగాయి నిన్న.
అండ్ Q3 రిజల్ట్స్ ఓవరాల్ గా దేశీయంగా చూసుకుంటే Q3 రిజల్ట్స్ కూడా ఎక్కువగా ఆశాజనకంగా లేకపోవడం అనేది ఇన్వెస్టర్లకు పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదని చెప్పాలి. అండ్ మొన్న ఒకసారి ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ శంకరన్ నారాయణ గారు కూడా చేసిన స్టేట్మెంట్స్ కూడా స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ కి అంటే ఎక్కువ సెల్లింగ్ జరగడానికి అదొక స్టేట్మెంట్ గా కారణం అని చెప్పొచ్చు. ఓవరాల్ గా చూసుకుంటే ప్రజెంట్ మార్కెట్ అయితే చాలా అనిశ్చితిగా ఉంది. ప్రజెంట్ మార్కెట్ చూస్తుంటే ఇండియా విక్స్ చూస్తే మనము 2.5 దాకా ఉంది. ఇండియా విక్స్ అంటే ఇండియా వాలిటాలిటీ ఇండెక్స్ అన్నట్టు. దాన్ని చూసుకున్నా అది 2.5 దాకా ఉంది. అంటే వాలిటాలిటీ చాలా ఉందని అర్థము. కాబట్టి ఇన్వెస్టర్లు కూడా జాగ్రత్తగా ఉండాలని జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. చెప్పండి. నష్టాల నుంచి రికవరీ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా? స్పందన చూసుకుంటే ప్రజెంట్ అయితే మనకు టారిఫ్ ట్రంప్ యొక్క టారిఫ్ల మీదనే ఆధారపడి ఉందని చెప్పొచ్చు. ట్రంప్ విధించే టారిఫ్లు ఏమన్నా అంటే దానిపైన స్టాండ్ అయి ఉంటాడా లేకపోతే ఏమన్నా తగ్గిస్తాడా అనేది చూడాలి. నెక్స్ట్ మన దేశీయంగా చూసుకుంటే ఓవరాల్ గా మార్కెట్ అయితే బాగానే ఉంది, కానీ కాకపోతే మనకు కొంచెం ఈ ట్రంప్ ఎఫెక్ట్ ప్లస్ Q3 రిజల్ట్స్ బాగాలేవనేసి నిపుణులు అంటున్నారు. స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కొంచెం పుంజుకోవచ్చు, కాకపోతే మే వరకు ఇలాగనే ఉంటుంది అనేది నిపుణులు నిన్న మనం డిస్కషన్ బర్సార్ కూడా డిస్కషన్ చేసి అందరూ చెప్పాడు. మే వరకు ఇంచుమించు ఇలానే ఉంటుంది. కాకపోతే ఇదేంటంటే మార్కెట్ పడుతుంది కాబట్టి పడే టైంలో పట్టుకోవాలని అనలిస్ట్ శేష్ గారు కూడా నిన్న ఒక మాట చెప్పారు. కాబట్టి మనం ఇది బయింగ్ టైము చూసి మంచి క్వాంటిటీ మంచి క్వాలిటీ ఉన్న కంపెనీలను బై చేస్తే మనకు ఇన్వెస్టర్లు కొంచెం సేఫ్ సైడ్ లో ఉండొచ్చు అని చెప్తున్నారు. నిన్న ఓవరాల్ మళ్ళా ఫెడ్ రిజల్ట్స్ చూసుకున్న యుఎస్ ఎలాంటి ఫెడ్ రిజల్ట్స్ అయితే వడ్డీ రేట్ల నేను పెంచే ఆలోచన లేదని కూడా చెప్పారు. ఓవరాల్ గా ప్రజెంట్ మార్కెట్ అయితే చూస్తుంటే సెన్సెక్స్ వచ్చేసి 533 మైనస్ దగ్గర అయితే కొనసాగుతుంది. స్వప్న. థ్యాంక్ యూ రవిప్రసాద్.